గైస్ ఈ రోజు మనం ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ గురించి తెలుసుకుంటాం. అండ్ నేను ఫస్ట్ వచ్చి ఇందులో ఎగ్జాక్ట్ కండిషన్ అండ్ ఎగ్జాక్ట్ ఫార్ములాని డెరైవ్ చేస్తాను. అండ్ మనం టాపిక్లోకి ఎంటర్ అయితే గైస్ నేను లాస్ట్ క్లాస్లో ఈ టూ ఈక్వేషన్స్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఎమ్ అండ్ ఎన్ అంటే ఏంటో కూడా చెప్పాను. బట్ మనం ఈరోజు ఏంటంటే ఈక్వేషన్స్ తెలుసుకుందాం, ఎగ్జాక్ట్ అంటే ఏంటి ఏదని. ఫస్ట్ ఆఫ్ ఆల్గా ఎఫ్ ఆఫ్ ఎక్స్ వై అనేది మనకి ఎండిఎక్స్ ప్లస్ ఎన్డివైకి సొల్యూషన్ అని తెలుసుకోండి, ఓకేనా. అండ్ ఇప్పుడు ఫస్ట్ కండిషన్ ఏంటంటే మనకి ఎగ్జాక్ట్కి ఎఫ్ అనేది కంటిన్యూస్ అవ్వాలి అండ్ మనకి సెకండ్ పార్షియల్ డెరివేటివ్స్ అనేవి ఎక్స్వై రీజియన్లో ఉండాలి. అప్పుడు ఏమవుతుంది, మనకి ఈ కండిషన్ ఈక్వల్ అవుతుంది, చూసారా. ఓకే, మనం దీన్ని ఏమని రాసుకోవచ్చు, ఇలా రాసుకుంటాం. అండ్ నెక్స్ట్ దీన్ని డో ఎం బై డో వై ఈక్వల్స్ టు డో ఎన్ బై డో ఎక్స్ అని రాసుకుంటాం, ఓకేనా. ఇలాగైతేనే మనకి ఎఫ్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. నెక్స్ట్ ఎగ్జాక్ట్ ఫార్ములాని మనం డెరైవ్ చేయడం, ఓకేనా. నేను ఇటువంటి ఎం తీసుకున్నాను. ఏంటి ఎం అంటే డో ఎఫ్ బై డో ఎక్స్. దీన్ని నేను పార్షియల్ ఇంటిగ్రేట్ చేస్తాను విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. అప్పుడు మనకి ఏమవుతుంది, యూ అనేది వస్తుంది, ఓకేనా. యూ అనే ఫంక్షన్ నాట్ ఏ కంప్లీట్ సొల్యూషన్ అది మనకి, ఓకేనా. ఇప్పుడు ఒకసారి చూస్తే నేను యూ అని ఏం చేస్తాను, యూని ఇంటిగ్రల్ ఆఫ్ ఎండిఎక్స్ అని రాసుకున్నాను. అక్కడ చూసారంటే నేను ఎక్స్ పెట్టిన ఇంటిగ్రల్ మీద, దాని అర్థం ఏంటంటే అక్కడ ఓన్లీ ఎక్సే వేరియబుల్, వై అనేది కాన్స్టెంట్ అని. నెక్స్ట్ నేను ఏం చేశానంటే యూని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ పార్షియల్ డిఫరెన్షియేట్ చేస్తే నాకు ఎం వచ్చింది. అగైన్ దీన్ని నేను ఏం చేస్తాను, వైతో ఇప్పుడు పార్షియల్ డిఫరెన్షియేట్ చేశాను. అప్పుడు నాకు డో ఎం బై డో వై వచ్చింది. ఎగ్జాక్ట్ కండిషన్ వాడి దీన్ని నేను ఇలా రాసుకున్నాను. నాకు ఎన్ కావాలి కాబట్టి ఏం చేస్తాను, ఎక్స్తో పార్షియల్ ఇంటిగ్రేట్ చేస్తే నాకు ఇలాగ వచ్చింది. మనకి డో యూ బై డో వై ప్లస్ పై ఆఫ్ వై. పై ఆఫ్ వై అనేది ఇక్కడ కాన్స్టెంట్, ఎందుకు మనం విత్ రెస్పెక్ట్ ఎక్స్ చేస్తున్నాం కాబట్టి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇది మన ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తాను, ఓకేనా. అప్పుడు నాకు ఏమవుతుంది, డిఎఫ్ అనేది డియూ ప్లస్ పై ఆఫ్ వై డివై అవుతుంది. ఇప్పుడు దీన్ని మనం ఇంటిగ్రేట్ చేస్తే ఏమొస్తుంది గైస్ చూడండి, ఒకసారి గుర్తుంచుకోండి. యూ అంటే ఏటని, మరి నేను డిఎఫ్ని ఇంటిగ్రేట్ చేస్తే నాకు ఎఫ్ వస్తుంది. సిమిలర్గా మొత్తాన్ని ఇంటిగ్రేట్ చేస్తే నాకు ఎఫ్ ఈక్వల్స్ టు యూ ప్లస్ ఇంటిగ్రల్ పై ఆఫ్ వై వస్తుంది విత్ రెస్పెక్ట్ టు డివై. ఇప్పుడు దీన్ని నేను ఎలా రాసుకుంటే మనకి ఇది ఫస్ట్ ఈక్వేషన్. ఇక్కడ చూడండి బాగా, మనం స్టార్టింగ్ ఇనీషియల్ ఈక్వేషన్తో కంపేర్ చేస్తే మనకి ఇక్కడ పై ఆఫ్ వై అండ్ ఎన్వైని కంపేర్ చేస్తున్నాం. మనం ఎన్వైలో ఉండి, ఓకేనా, ఓన్లీ ఉన్న వై టర్మ్స్ని రాసుకోవాలి, అంటే ఎక్స్ టర్మ్స్ని తీసేయాలి. అప్పుడు మనకి అది పై ఆఫ్ వైకి ఈక్వల్ అవుతుంది. అండ్ ఇది మనకి ఫైనల్ సొల్యూషన్ అంటే ఫార్ములా ఎగ్జాక్ట్కి, ఓకేనా. ఈక్వేషన్ కొంచెం బాగా గుర్తుంచుకోండి, ఇదే మనకి ఎగ్జాక్ట్ అయితే వాడాల్సిన ఫార్ములా.